ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఒక సుదీర్ఘమైన ప్రేమ వ్యవహారం విఫలమైనప్పుడు, ఆ పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పితే, అది ఏకంగా అత్యాచారమనే నేరంగా మారుతుందా? అవును. ఇది చాలా మందికొచ్చే సహజమైన సందేహమే. ముఖ్యంగా ప్రదీప్ కుమార్ కేసర్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దీనికి స్పష్టమైన సమాధానం చెప్తుంది. కరెక్ట్. అంటే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ ప్రధాన లక్ష్యమేంటంటే, ఒకవైపు నిజమైన బాధితుల హక్కులను కాపాడుతూనే, ఇంకోవైపు వ్యక్తిగత పగ కోసం క్రిమినల్ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. అసలు ఈ కేసు నేపథ్యం చూస్తే ఇది 2010లో అలహాబాద్లోని ఒక కోచింగ్ సెంటర్లో మొదలైంది. ప్రదీప్ మరియు ఒక మహిళ పరిచయం పెంచుకున్నారు. అది సహజీవనానికి దారితీసింది. ఆ తర్వాత ప్రదీప్కు ఫరీదాబాద్లో ఉద్యోగం రావడం, కొన్ని కారణాల వల్ల అతను పెళ్లికి నిరాకరించడం జరిగింది. అంటే విడిపోవడం జరిగింది. అవును. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపుంది. విడిపోయిన సరిగ్గా 4 ఏళ్ల తర్వాత, అంటే 2014లో ఆ మహిళ నేరుగా మేజిస్ట్రేట్కు ఒక ప్రైవేట్ ఫిర్యాదు చేసింది. 4 ఏళ్లు. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఆ ఫిర్యాదు చూసి మేజిస్ట్రేట్ సెక్షన్ 202 కింద విచారణ చేసి, ఏకంగా సెక్షన్ 376 కింద అత్యాచార నేరంపై ప్రదీప్కు సమనులు జారీ చేసేశారు. ఇక్కడే మనం చట్టాన్ని కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. సెక్షన్ 376 అత్యాచారానికి విధించే శిక్ష గురించి చెబుతుంది. కానీ సెక్షన్ 90 అనేది చాలా కీలకం. అంటే అపోహతో లేదా తప్పుదోవ పట్టించడం ద్వారా తీసుకున్న సమ్మతి అసలు సమ్మతి కాదు అని చెప్పే సెక్షన్ కదాది. సరిగ్గా చెప్పారు. దీపక్ గులాటీ కేసులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తేడాని చెప్పింది. నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండి, పరిస్థితుల వల్ల లేదా జీవితంలో అనుకోని మార్పుల వల్ల చేసుకోలేకపోతే దాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటారు. అది నేరం కాదు. అంటే మొదటి రోజే ఎలాంటి ఉద్దేశం లేకుండా కేవలం శారీరక సంబంధం కోసం మోసం చేసి ఉంటే అప్పుడు ఆ సమ్మతి చెల్లదు అన్నమాట. దాని ఫాల్స్ ప్రామిస్ అంటారు. అప్పుడు అది నేరమవుతుంది. అవును. సమ్మతి తీసుకున్న క్షణంలోనే మోసపూరిత ఉద్దేశం ఉందా లేదా అనేది కీలకం. కానీ ఈ కేసులో ఏళ్ల తర్వాత కక్ష సాధింపు చర్యలు కనిపిస్తున్నాయి. ఇలాంటి దురుద్దేశాలను అడ్డుకోవడానికే సెక్షన్ 482 కింద హైకోర్టులకు ప్రత్యేక అధికారాలుంటాయి. అంటే ఆధారాలు లేని క్రిమినల్ కేసులను కొట్టివేసే అధికారం, క్వాష్ చేయడం అంటారు కదా. కరెక్ట్. న్యాయమూర్తులు గుడ్డిగా అద్భుతంగా డ్రాఫ్ట్ చేసిన ఫిర్యాదులను నమ్మకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని వడపోయడానికే రాజీవ్ థాపర్ కేసులో చెప్పిన కఠినమైన 4 దశల పరీక్షను లేదా 4 స్టెప్ టెస్ట్ను ఇక్కడ వాడాలి. ఈ 4 స్టెప్ టెస్ట్ గురించి వింటే ముందుగా నిందితుడి ఆధారాలు, పబ్లిక్ రికార్డ్స్లు చూసి అవి ఆరోపణలను పూర్తిగా కొట్టివేసేలా ఉన్నాయా అనేది కోర్టు పరిశీలిస్తుంది. దానికి కొనసాగింపుగా ఆ ఆధారాలు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా విశ్వసనీయంగా ఉన్నాయా అని చూస్తారు. అవి నిజమైతే విచారణ కొనసాగించడం, కేవలం కోర్టు సమయం వృధా చేయడం, అలాగే చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పగ తీర్చుకోవడమే అని కోర్టు నిర్ధారిస్తుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు కూడా అదే కదా. ఆ 4 ఏళ్ల సుదీర్ఘమైన జాప్యం పగ సాధించే ఉద్దేశ్యాన్ని గమనించి కేసును పూర్తిగా కొట్టివేసింది. అవును. పైగా ఆ మహిళ కనీసం సుప్రీంకోర్టు విచారణ కూడా హాజరు కాలేదు. ఇది అందరికీ ఒక ముఖ్యమైన పాఠం. సామాన్యులకు అర్థం కావాల్సిందేంటంటే, ఒక కష్టమైన బ్రేకప్ అనేది నేరం కాదు. సరైన కారణం లేకుండా ఏళ్ల తరబడి ఫిర్యాదు చేయకుండా ఉండి అకస్మాత్తుగా కేసు పెడితే వాళ్ల చట్టపరమైన విశ్వసనీయత పోతుంది. అలాగే న్యాయవాదులు కూడా ఈ తప్పుడు ఎఫ్ఐఆర్లను కొట్టివేయడానికి రాజీవ్ థాపర్ 4 స్టెప్ టెస్ట్ను నైపుణ్యంగా వాడాలి. వాళ్లు ఖచ్చితంగా నిరూపించాల్సిందేమిటంటే, సంబంధం మొదలైన ఖచ్చితమైన క్షణంలోనే మోసపూరిత ఉద్దేశం ఉందా లేదా అని. అంతే. కాని ఆ తర్వాత పరిస్థితులు మారినంత మాత్రాన ఒకప్పుడు ఇష్టపూర్వకంగా జరిగిన దాన్ని వెనక్కి వెళ్లి నేరంగా మార్చలేము. నిజమే. చట్టమనేది ఎప్పుడూ నిజమైన బాధితులకు అండగా ఉండాలి కాని పగ తీర్చుకునే ఆయుధంగా మారకూడదు. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు ఒక లోతైన ఆలోచన. బంధం మొదలైన ఆ తొలి క్షణంలో ఒక వ్యక్తి మనసులో దాగి ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని దశాబ్దాల తర్వాత ఈ కోర్టులు ఎటువంటి ఆధారాలతో ఎంత ఖచ్చితంగా అంచనా వేయగలవు? ఇది ఎప్పటికీ ఒక క్లిష్టమైన ప్రశ్నే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.